కళ్యాణ్ రావాలనుకుంటున్నాను. ఎందుకు కళ్యాణ్ రావాలనుకున్నారు? తను జెన్యున్ గా ఆడతాడు. ఒకరి మీద ఎక్కువ అంటే అందరి మీద ఫోకస్ చేయడు. తనకి ఏమేంటి, తను ఎలా చేస్తున్నాడు అది మాత్రమే ఉంటుంది. సో ఒకరిని బ్లేమ్ చేసి తను రావాలి అని ఎప్పుడైతే అనుకోలేదు. మాకు తెలిసినంత వరకు అలా. సో కళ్యాణ్ రావడం సాటిస్ఫైడ్ అంటారు. యా. అంటే డిమాన్ కానీ మిగతా ఇమాన్యుయల్ కానీ వీళ్ళు కూడా బాగానే ప్రయత్నించారు కదా. సో వీళ్ళకి రాకపోవడానికి అంటే భరణి గారు వాళ్ళ అమ్మాయికి కూడా మాట ఇచ్చారు అవుతానని. సో ఆయన కూడా లాస్ అయ్యాడు కదా, ఎలా అనిపిస్తుంది? సో అది వాళ్ళు ఆడే విధానంలో ఉంటదండి. గేమ్ బాగా ఆడితే సో వాళ్ళు కూడా అవ్వచ్చు. తనుజకి బిగ్ బాస్ ఏమన్నా ఫేవరబుల్ ఉన్నారు అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. ఎందుకు మరి బయట గానీ ఓటింగ్ లో గానీ ఎక్కువగా ఫేమ్ అవుతుంది? ఎందుకంటే తను గేమ్స్ బాగా ఆడుతుంది, అందరితో కలివిడిగా ఉండిపోతుంది. సో మంచిగానే ఉంటుంది, అందరితో గొడవలకి వెళ్ళదు. సో సంజన రీతుని క్యారెక్టర్ అసెస్ చేస్తుంది కదా, నువ్వు ధీమాన్ తోనే ఉంటావు, అక్కడ ఉంటావు, ఇక్కడ ఉంటావు, ఇద్దరు కలుస్తారు, ఇక అదే చేస్తున్నారు అన్నది ఎలా అనిపిస్తుంది? కరెక్టేనా? అది తప్పండి. అంటే దాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్ చేస్తుంది, మాట్లాడుతుంది కదా అని చెప్పి అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అలా కాదు. ఒకవేళ తను చేసిన ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఒక అక్క ఒక చెల్లి ఒక అన్న ఒక చెల్లి పక్కన వెళ్తున్నా గానీ వాళ్ళ మధ్య ఏదో రిలేషన్ ఉందని చెప్పి మాట్లాడే జనరేషన్ లో అయితే ఉన్నామండి. సో ఇప్పుడు వాళ్ళిద్దరు ఒక ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్ లో ఉండొచ్చు, లేకపోవచ్చు, అన్న చెల్లెలు అవ్వచ్చు. సో వాట్ ఎవర్ మేబీ ఏదైనా అయి ఉండొచ్చు. కానీ నలుగురిలో తనని టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఏది ఉన్నా ఓకే లైట్, మీరు బయట వచ్చిన తర్వాత ఏదైనా చూసుకోవచ్చు. ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అందరి కళ్ళు వాళ్ళ మీదనే ఉంటాయి. ఎలా ఉన్నా ఏం చేసినా ప్రతి ఒక్కటి ఉంటది. అది నెక్స్ట్ ఏమంటే తను బయట వచ్చిన తర్వాత తన కెరియర్ మీద పడొచ్చు, ఫోకస్ అవ్వచ్చు. సో అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే జుట్టు కట్ చేసుకొని మరి సంజన లోపలికి తీసుకొచ్చింది కదా, అయినా అదే తను చేసిన తప్పు. ఇవాళ వాళ్ళిద్దరు గొడవ పడుతూ కూడా నేను హెయిర్ కట్ చేసుకొని మరి నేను మిమ్మల్ని తీసుకొచ్చాను, నేను దానికి బ్యాడ్ గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి రీతు కూడా మాట్లాడింది అంటే ఇప్పుడు తిని ఇంత చేసిన తర్వాత తను ఎలా యాక్సెప్ట్ చేస్తుందండి? అంటే తను ఏంటి అని తెలియక ముందే తనని సేవ్ చేయడానికి తన హెయిర్ ని కట్ చేసుకొని తనంటే ఏంటో నిరూపించుకుంది. సో బట్ ఇప్పుడు తిను మాట్లాడిన మాటలు కరెక్ట్ కావు కదా. కరెక్ట్ కానప్పుడు ఎలా తీసుకోవాలి? అది. సో కళ్యాణ్ వర్సెస్ ధీమాన్ ఆడారు కదా, కళ్యాణ్ గెలిచాడు, ఎలా అనిపిస్తుంది కెప్టెన్ సిరీస్ లో? సో జై జవాన్ జై కిసాన్ అన్న ఇదివరకు అంటే ఇప్పుడు జై జవాన్ అంటున్నారు, ఇదివరకు జై కిసాన్ అని చెప్పేసి తీసుకొచ్చి విన్నర్ ని చేశారు. సో ఇప్పుడు కళ్యాణ్ కూడా అలాగే విన్నర్ చేస్తున్నారు అంటున్నారు, బయట మీరే ఉన్నారు. ఎవరినండి? డెమోనా? కళ్యాణ్ జై జవాన్ అంటున్నారు. ఇప్పుడు ఇంత ముందు రైతు బిడ్డ, ఇప్పుడు ఆర్మీ బిడ్డ అని చెప్పేసి అంటున్నారు, మీరే ఉంటారు. తను జెన్యూన్ గా ఆడితే ఇంకా మేమైతే చేస్తామని సపోర్ట్ చేస్తాం.